హాయ్ ఫ్రెండ్స్, మే నెల 20వ తారీఖు 2024 సోమవారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. రోదసిలోకి వెళ్ళిన తెలుగు తేజం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగిందండి. విజయవంతంగా యాత్ర పూర్తి చేసిన గోపీచంద్ తోటకూర అంతరిక్షంలోకి వెళ్ళిన భారతదేశం తరపునటువంటి తొలి పర్యాటకుడిగా రికార్డు సృష్టించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఈ గోపీచంద్ తోటకూరే భారతదేశం తరపున అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి పర్యాటకుడే కాకుండా తెలుగు రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి కూడా. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఈ టాపిక్ చూడండి. తెలుగు తేజం గోపీచంద్ తోటకూర ఆదివారం దిగ్విజయంగా రోదసి యాత్ర చేశారు. తద్వారా భారత తొలి అంతరిక్ష పర్యాటకుడిగా చరిత్ర సృష్టించడం జరిగింది. ఇంపార్టెంట్. రాకేష్ శర్మ భారతదేశం నుంచి అంతరిక్షయానం చేసినటువంటి అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరు అంటే రాకేష్ శర్మ తర్వాత రోదసి యాత్ర చేసిన రెండో భారతీయుడిగా గుర్తింపు కూడా పొందడం జరిగింది. ఏ వ్యామనౌకలో ఈ యాత్ర చేశాడు అని అడుగుతాడు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్కు చెందినటువంటి బ్లూ ఆరిజిన్ సంస్థ రూపొందించినటువంటి న్యూ షెపర్డ్ 25. గుర్తుపెట్టుకోండి, ఈ వ్యామనౌక పేరు అడుగుతాడు. NS-25 అన్న ఇవ్వచ్చు, లేకపోతే న్యూ షెపర్డ్ 25 వ్యామనౌకలోని గోపీచంద్ ఈ యాత్ర పూర్తి చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ వ్యామనౌక పేరు. తాజా యాత్రలో గోపీచంద్తో పాటు ఎవరెవరు వెళ్ళారు అని కూడా అడగొచ్చు క్వశ్చను. వెంచర్ క్యాపిటలిస్టు మేసన్ ఏంజెల్, ఫ్రాన్స్ పారిశ్రామికవేత్త సిక్వెన్ చిరోన్, అమెరికా టెక్ వ్యాపారి కెన్నెత్ ఎల్ హెస్, సాహసయాత్రికురాలు కరోల్ షాలర్, అమెరికా వైమానిక దళ మాజీ కెప్టెన్ డెన్ డ్వైట్ పాల్గొనడం జరిగింది ఈ యాత్రలోని. గుర్తుపెట్టుకోండి, వీళ్ళ పేర్లు కూడా అడుగుతాడు ఒకసారి. ఈ డ్వైట్ ఒక స్పెషల్ కూడా ఉంది. అమెరికా వైమానిక దళ మాజీ కెప్టెన్ ఎడ్ డ్వైట్కి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఏంటంటే ఇతను 1961లోనే అంతరిక్షయానానికి ఎంపికయ్యారు. కానీ వివిధ కారణాల వలన అప్పుడు రోదసిలోకి అంతరిక్షంలోకి వెళ్ళే అవకాశం కోల్పోవడం జరిగింది. ఇప్పుడు ఇతని వయసు 90 సంవత్సరాలు. ఈ 90 సంవత్సరాల వయసులో రోదసిలోకి వెళ్ళడం ద్వారా రోదసి యాత్ర చేసిన అత్యంత పెద్ద వయస్కుడిగా ఆయన గుర్తింపు పొందడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఎడ్ డ్వైట్ రోదసి యాత్ర చేసినటువంటి అత్యంత పెద్ద వయస్కుడిగా గుర్తింపు పొందడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు అంటే 90 సంవత్సరాలు. న్యూ షెపర్డ్ రాకెట్కు ఇది ఎన్నో మానవ సహిత అంతరిక్ష యాత్ర అని అడిగితే 7వ మానవ సహిత అంతరిక్ష యాత్ర. ఈ యాత్ర ఎప్పుడు చేశారు అని అడుగుతాడు. ఆదివారం ఉదయం 9:36 గంటలకు పశ్చిమ టెక్సాస్ ప్రయోగ వేదిక నుంచి ఈ నింగిలోకి వెళ్ళటం జరిగింది వీళ్ళందరూ. గుర్తుపెట్టుకోండి, న్యూ షెపర్డ్ వ్యామనౌక ద్వారా. ఎంత ఎత్తుకు వెళ్ళారు అని అంటే భూమి నుంచి 100 కిలోమీటర్లు ఎగువన ఉండేటటువంటి కార్బన్ రేఖను దాటి వెళ్ళడం జరిగింది. ఈ కార్బన్ రేఖ ప్రత్యేకత ఏంటి అని కూడా అడగచ్చు. భూ వాతావరణానికి అంతరిక్షానికి సరిహద్దుగా ఏ రేఖను పరిగణిస్తారు అంటే కార్బన్ రేఖనే సరిహద్దుగా పరిగణించడం జరుగుతుంది. ఇంకా గోపీచంద్ తోటకూర గురించి గమనించినట్లయితే భారత్కు చెందినటువంటి రాకేష్ శర్మ ఏ సంవత్సరంలో అంతరిక్షయానం చేశారని అడిగితే 1984లో అంతరిక్షయానం చేయడం జరిగింది. ఆ తర్వాత కల్పన చావ్లా, సునీత విలియమ్స్, రాజాచారి, శిరీష బండ్ల కూడా రోదసి యాత్రలు చేసినప్పటికీ వీరంతా భారత మూలాలు ఉన్నటువంటి అమెరికా పౌరులు. అందుకని భారత పౌరుల కింద గుర్తించడం జరగదు వీళ్ళని. గోపీచంద్ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నప్పటికీ ఆయనకు భారత పాస్పోర్ట్ ఉంది. అందువలన రాకేష్ శర్మ తర్వాత రోదసిలోకి వెళ్ళిన రెండో భారతీయుడిగా ఆయన గుర్తింపు పొందడం జరిగింది. భారతదేశం తరపున అంతరిక్షయానం చేసిన రెండో భారతీయుడు ఎవరు అని అడుగుతాడు. గోపీచంద్ తోటకూర. మొదటి భారతీయుడు రాకేష్ శర్మ. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. దీనికి తోడు ఆయన పర్యాటకుడు హోదాలో అంతరిక్షయానం చేయడం జరిగింది. తద్వారా భారత తొలి స్పేస్ టూరిస్ట్గా గుర్తింపు పొందడం కూడా జరిగింది. విజయవాడలో పుట్టినటువంటి గోపీచంద్ తోటకూర అట్లాంటా శివార్లోని ప్రిజర్వ్ లైఫ్ సంస్థకు సహ వ్యవస్థాపకుడిగా ఉండటం జరుగుతుంది ప్రజెంట్. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ పుట్టారు అని అడిగితే గోపీచంద్ తోటకూర విజయవాడలో, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో పుట్టడం జరిగింది. ఇంపార్టెంట్ టాపిక్. అడవిలో కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ అని చెప్పి ఆర్టికల్ రాయడం జరిగింది. ఇటీవల కాలంలోనే ఇజ్రాయెల్కి ఇరాన్కి
ఒకరి మీద ఒకరు క్షిపణులు దాడులు చేసుకుని యుద్ధం చేసుకోవటం కూడా జరిగింది. కాబట్టి ఇంపార్టెంట్, ఈ టైంలో ఇరాన్ అధ్యక్షుడు యొక్క ప్రయాణించేటటువంటి హెలికాప్టర్ కూలిపోయి ఇరాన్ అధ్యక్షుడు చనిపోవడం జరిగింది. కాబట్టి ఇటీవల కాలంలో హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినటువంటి ఇరాన్ అధ్యక్షుడి పేరు ఏంటి అని కూడా అడగొచ్చు. ఇబ్రహీం రైసీ. గుర్తుపెట్టుకోండి, ఈ ఇటీవల కాలంలో హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినటువంటి ఇబ్రహీం రైసీ ఏ హెలికాప్టరు ప్రమాదం జరిగింది అని అడుగుతాడు. ఆ హెలికాప్టర్ పేరు చాలా ఇంపార్టెంట్. బెల్ 212. బెల్ 212 అనే హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు చనిపోవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, హెలికాప్టర్ పేరు గుర్తుపెట్టుకోండి. ఈ బెల్ 212 హెలికాప్టర్ని ఏ దేశం తయారు చేసింది అని కూడా అడుగుతాడు. అమెరికా. ఈ హెలికాప్టరు ప్రమాదం జరగకముందు ఇరాను అజర్బైజాన్ సరిహద్దుల్లో కొత్తగా కిజ్ కలాసి, కొదావరిన్ అనే 2 డ్యాములను ఇరు దేశాలు కలిసి నిర్మించడం జరిగింది. ఈ నిర్మించినటువంటి డ్యాములను అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హం అలియేవ్, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఆదివారం నాడు ప్రారంభించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, కిజ్ కలాసి, కొదావరిన్ అనే డ్యాములు ఏ 2 దేశాల సరిహద్దుల్లో ఉన్నాయి, లేకపోతే ఏ 2 దేశాలు కలిసి నిర్మించాయి అని అడుగుతాడు. ఇరాను, అజర్బైజాన్. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ప్రమాదానికి ముందు అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హం అలియేవ్తో కలిసి కిజ్ కలాసి డ్యామ్ను పరిశీలిస్తున్నటువంటి ఇబ్రహీం రైసీ. ఇందులో ఇరాన్ విదేశాంగ మంత్రి పేరు కూడా ఇవ్వడం జరిగింది. హుస్సేన్ అమీరుబుల్లా హియన్. ఈ డ్యాముల ప్రారంభోత్సవం తర్వాత ఇబ్రహీం రైసీ, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ తబ్రిజ్ పట్టణానికి హెలికాప్టర్లో ప్రయాణం అవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, తబ్రిజ్ పట్టణం ఎక్కడ ఉంది అని కూడా అడుగుతాడు. అజర్బైజాన్లో ఉంది. చాలా ఇంపార్టెంట్. ఇందులో ఇరాన్ సుప్రీం నేత ఎవరు అని కూడా అడగచ్చు. ఇరాన్ సుప్రీం కోర్టు అధిపతి లేదా ప్రధాన న్యాయమూర్తి అయతొల్లా ఖమేనీ. ప్రజెంట్ ఇరాన్కి తాత్కాలిక దేశాధ్యక్షులుగా ఎవరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు అని అడిగితే ఇరాన్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ మెగ్బర్ ప్రజెంట్ ఇబ్రహీం రైసీ స్థానంలో తాత్కాలిక దేశాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇంపార్టెంట్. సిఐఐ అధ్యక్షుడిగా సంజీవ్ పురి అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. భారతీయ పరిశ్రమల సమైక్య, సిఐఐ అంటే భారతీయ పరిశ్రమల సమైక్య అబ్రివేషను. జాతీయ అధ్యక్షుడిగా ఐటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టరు సంజీవ్ పురి ఆదివారం బాధ్యతలు స్వీకరించడం జరిగింది. దేశానికి తెలుగు వెలుగులు అని చెప్పి భారతదేశంలో ప్రముఖ బొగ్గు సంస్థలన్నిటికీ కూడా తెలుగు వాళ్ళు సీఈఓలుగా పనిచేయటం జరుగుతుంది ప్రస్తుతం. కాబట్టి ఏ ఏ సంస్థకి ఎవరెవరు సీఈఓలుగా పనిచేస్తున్నారో అన్నది ఒకసారి గమనించండి. ఇక్కడ చూడండి, ఆసియాలోనే అతిపెద్దదైన కోల్ ఇండియా సంస్థతో పాటు దాని అనుబంధ సంస్థలైన నార్థన్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్, ఎన్సిఎల్, సెంట్రల్ కోల్డ్ ఫీల్డ్ లిమిటెడ్, సిసిఎల్, సిఎండీలు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి మైనింగ్ ఇంజనీర్లే. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో వెలుగులు నింపుతున్నటువంటి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్తో పాటు తమిళనాడులోని నైవేలి నిగ్నట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్, ఎన్ఎల్సి, సిఎండీలు కూడా తెలుగు తేజాలే. గుర్తుపెట్టుకుని వాళ్ళ పేర్లు కూడా ఒకసారి గమనించండి. నైవేలి నిగ్నైట్ సిఎండీగా మోటుపల్లి ప్రసన్న కుమార్ ప్రజెంట్ పనిచేయటం జరుగుతుంది. నైవేలి నిగ్నైట్ ఏ రాష్ట్రంలో ఉందంటే తమిళనాడు రాష్ట్రంలో ఉంది. సెంట్రల్ కోల్ ఫీల్డ్ సిఎండీగా డాక్టర్ బి వీరారెడ్డి పనిచేయటం జరుగుతుంది ప్రజెంట్. గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ కోల్ ఫీల్డ్ సిఎండీగా ఎవరు ఉన్నారు ప్రజెంట్ అని అడిగితే డాక్టర్ బి వీరారెడ్డి. నార్థర్న్ కోల్ ఫీల్డ్ ఎన్సిఎల్ సిఎండీగా ఎవరు పనిచేస్తున్నారంటే ప్రజెంట్ బి సాయిరామ్. ప్రజెంట్ కేంద్ర బొగ్గు శాఖ అదనపు కార్యదర్శిగా ఎవరు పనిచేస్తున్నారు అంటే మద్దిరాల నాగరాజు. ప్రజెంట్ సింగరేణి సిఎండి ఎవరు అని అంటే బలరాం. కోల్ ఇండియా ప్రజెంట్ సిఎండి ఎవరు అని అంటే ప్రసాద్. హద్దు మీరుతున్న పెడరసం అని చెప్పి చైనా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో నిర్మిస్తున్నటువంటి ఒక నిర్మాణాల గురించి రాయటం జరిగింది ఈ ఆర్టికల్. ముఖ్యంగా సక్సగామ్ లోయ గురించి ఈ ఆర్టికల్ రాయటం జరిగింది. సక్సగామ్ లోయ ఎక్కడ ఉంది అని అడిగితే
పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది. కారంకోరం పర్వత శ్రేణిలో ఉంది సక్సగామ్ లోయ. ఈ లోయని పాకిస్తాను చైనాకి 1963లోని చైనాకి అప్పగించడం జరిగింది. ప్రస్తుతం చైనా సిపాక్లో భాగంగా ఈ సక్సగామ్ లోయలో నిర్మాణాలను చేపట్టడం జరుగుతుంది. దానికి సంబంధించిన నిర్మాణాలు చేపడుతుంటే భారత్ అభ్యంతరం తెలుపుతున్నా సరే నిర్మాణాలని ఆపటం లేదు. చైనా నిర్మాణాలని పూర్తి చేయటం ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే 1972 సంవత్సరంలో జరిగినటువంటి ఇండియా పాకిస్తాను మధ్య జరిగినటువంటి సిమ్లా ఒప్పందం ప్రకారము పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భారత్ యొక్క ప్రమేయం లేకుండా ఆమోదం లేకుండా ఎటువంటి ఇతర దేశాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ ఆ ఒప్పందాన్ని కూడా చైనా పట్టించుకోకుండా ఈ నిర్మాణాలు సక్సగామ్ లోయలోని నిర్మాణాలను చేపట్టడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకు భారత్ అభ్యంతరం తెలుపుతుంది అని అంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ భూమి ఏది అని అంటే సియాచిన్ హిమనీనదం. ఈ సియాచిన్ హిమనీనదం భారతదేశంలోనే ఉంది. ఈ సియాచిన్ హిమనీనదానికి 50 కిలోమీటర్ల దూరంలోనే ఈ సక్సగామ్ లోయలోని చైనా నిర్మాణాలని చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఇటీవల కాలంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఏ లోయలోని చైనా నిర్మాణాలని చేపట్టడం జరుగుతుంది. ఏ నిర్మాణాలని చేపడుతుంటే భారత అభ్యంతరం తెలిపింది అని అడుగుతాడు. సక్సగామ్ లోయలోని నిర్మాణాలు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే ముఖ్యమైన పాయింట్స్. ఛాంప్స్ సాత్విక్ చిరాగ్. భారత జోడీకి థాయిలాండ్ ఓపెన్ టైటిల్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజు చిరాగ్ శెట్టి అదరగొట్టారు. థాయిలాండ్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో విజేతలుగా నిలవటం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో ఈ జంట 21-15, 21-15తో చెన్ యాంగ్ ల్యూయి జంట మీద విజయం సాధించడం జరిగింది. ఏ దేశం యొక్క జంట మీద అని అడగొచ్చు, లేకపోతే వాళ్ళ పేర్లు కూడా అడగొచ్చు. చెన్ యాంగ్ ల్యూయి చైనా దేశానికి చెందినటువంటి ఈ జంట మీద 21-15, 21-15తో విజయం సాధించడం జరిగింది. WF ప్రపంచ టోర్నీలో సాత్విక్ చిరాగ్ జోడీకి ఇది ఎన్నో టైటిల్ అని అడుగుతాడు. 9వ టైటిల్. 2024 సంవత్సరంలో ఎన్నో టైటిల్ అని అంటే 2వ టైటిల్. ఈ ఏడాది మార్చిలో సాత్విక్ చిరాగ్ జోడీ ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టైటిల్ను కూడా సాధించడం జరిగింది. మలేసియా సూపర్ 1000 టోర్నీలో కూడా విజయం సాధించడం జరిగింది. ఇండియా సూపర్ 750 టోర్నీలో రన్నరప్గా నిలవడం జరిగింది. ఈ సంవత్సరం గత సంవత్సరం సాధించినటువంటి ఈ టైటిల్ పేర్లు కూడా ఎవరెవరు సాధించారు అని అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, సాత్విక్ చిరాగ్ శెట్టి. ప్రజెంట్ 2024 పురుషుల ఐపీఎల్ జరుగుతుంది. ఈ పురుషుల ఐపీఎల్లో 10 జట్లు పాల్గొంటాయి. 10 జట్లలోని ప్లే ఆఫ్కి 4 జట్లు వెళ్ళటం జరిగింది. ఆ 4 జట్లు ఎవరు అని అంటే కోల్కతా, హైదరాబాదు, బెంగళూరు, రాజస్థాన్. ఈ 4 టీమ్స్ ప్లే ఆఫ్కి వెళ్ళటం జరిగింది.